హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ అభివృద్ధి అనేది ఈ కూటమి ప్రభుత్వం గెలిచాక తిరిగి గాడిన పడుతుందా? లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నదానికంటే కూడా దిగజారిపోతుందా? ఏంటి ఆ కథ తెలుసుకునే ముందల నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అనేది 2024-25 సంవత్సరానికి గాను ఓకే 8.2% అనేది ఎక్కువగా ఉంది అంతకుముందు సంవత్సరం 23-24తో పోలిస్తే. అది చాలా ఎక్కువ అనమాట. ఎట్లా అంటే ఆ పరిస్థితుల నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, సో అట్లా కాకుండా మనం పర్ క్యాపిటల్ పరంగా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 11.2% అనేది అంతకుముందు సంవత్సరం 23-24 కంటే 24-25 ఎక్కువ. అది కూడా చాలా ఎక్కువ అనమాట. ఎలా అంటే 18 మేజర్ స్టేట్స్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది మామూలు విషయం కాదు, చాలా మంచి విషయము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఇంత పెద్ద వృద్ధి సాధించడానికి. అవి ఏమిటంటే వ్యవసాయ రంగం కావచ్చు, ఈ యొక్క ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా కావచ్చు. ఇంకా వేరే ఇతర రంగాలు కూడా కొంచెం మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కాస్త దోహదపడినాయి. పరిస్థితులు కూడా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే జనాలకు ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితులు కూడా కొంచెం మెరుగుపడినాయి అని. బట్ నేను మరీ పూర్తిగా అయిపోయింది ఇంకేం ఇబ్బంది లేదని చెప్పట్లేదు. కాస్త అయితే మెరుగుపడుతున్నాయి. వీటన్నిటికీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు కూడా బాగానే కష్టపడుతున్నారు. ఈ మధ్య మనం చూసుకుంటే పెట్టుబడులు కూడా వస్తున్నాయి. వాటి వల్ల అవి ఇంకా ఈ యొక్క వృద్ధిలోకి వాటి యొక్క స్టాటిస్టిక్స్ అనేది యాడ్ అవ్వలేదు. బట్ చూసుకుంటే మనకు జనాలకు తెలిసిన దాని ప్రకారం గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, రిలయన్స్ డేటా సెంటర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ ఒకటి వచ్చింది. ఇంకా సమ్మిట్లో చాలా రకాల పెట్టుబడులు వచ్చినాయి, కొన్ని లక్షల కోట్లని వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు కూడా ఒక 10 లక్షల కోట్ల దాకా వచ్చినాయి అని చెప్పారు. ఇవన్నీ మొత్తం 100% గ్రౌండింగ్ అవుతాయని నేను అన్నా, కానీ ఆ టైంకి వాళ్ళ మనసులో మారి కొన్ని క్యాన్సిల్ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. బట్ 60-70% అయినా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క కళ మారిపోతుంది 2028 కల్లా. సో అవే కాకుండా ఇంకా నేను కోరుకునేది ఏంటంటే, మళ్ళీ నారా లోకేష్ మళ్ళీ December 6th మొన్న యూఎస్ వెళ్ళాడు. ఈ పర్యటనలో కూడా కొంతమందిని ప్రతినిధులను కలుస్తున్నాడు. ఇంటెల్ వాళ్ళనైతేనేమి, అడోబి వాళ్ళనైతేనేమి వీళ్ళందరినీ కలుస్తున్నాడు అంటున్నారు. మరి ఓపెన్ ఏఐ వాళ్ళని కూడా కలిశాడని. బట్ దానికి ఇంకా నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఈ అడోబి ఇంటెల్ని అయితే కలిశాడు కన్ఫామ్. ఇంకా ఈరోజు ఒక వార్త చూసుకుంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ కూడా సుమారుగా 1,50,000 కోట్ల పెట్టుబడిని ఏఐ రంగంలో ఇండియాలో పెడతామంటున్నారు. అది మన స్టేట్లని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ మైక్రోసాఫ్ట్ నుంచి అది అతి పెద్ద పెట్టుబడి ఏషియా ఖండంలోనే. ఇట్స్ ఏ గుడ్ మూవ్. ఇప్పటికే ఇవి ఉన్నాయిగా, దిగ్గజాలైనటువంటి గూగుల్ అవి వచ్చినాయి. సో ఏమాత్రం ఈ మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అడోబి వీటిల్లో ఒక రెండు సంస్థలైనా సరే మన ఏపీలో పెట్టింది కానీ అంటే కంప్లీట్ ఏపీ యొక్క చరిత్ర మొత్తం ఖచ్చితంగా మారుద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుడి దయ వల్ల అవి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సరే, ఏంటి స్టాటిస్టిక్స్ను వ్యాన్ నుంచి పట్టుకొచ్చేవారు నాయన ఇదంటే మీకు అంత డౌట్గా ఉంటే పోయి చాట్ జీపీటీనో లేకపోతే ఉన్నాయిగా ఇవి జెమిని, చాట్ జీపీటీ, అవి కాకపోతే గూగుల్ వీటిలో కొట్టండి, మీకు కూడా అర్థమవుతుంది. దీన్ని పోల్చుకోండి. 19-24 మధ్య పరిస్థితి ఎట్లుంది, 14-19 మధ్యలో పరిస్థితి ఎట్లుండేది ఏపీది. తర్వాత అది 19-24 మధ్యలో ఎలా దిగజారింది, తర్వాత 24 ఈ ప్రభుత్వం వచ్చాక 24-25కి ఎట్లుంది, ఇవన్నీ మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే 24-25 అనేది మంచి వృద్ధి రేటు ఉంది. అంతకుముందు సంవత్సరాలు పోలిస్తే చాలా ఫాస్ట్గానే వృద్ధి జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనందరం మనసావాచ క్రమణ కోరుకుందాం. థ్యాంక్ యూ.